ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఎపిసోడ్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూద్దాము. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓట్ చేయండి. గౌతమ్ అండ్ నిఖిల్ ఈ ఇద్దరిలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎపిసోడ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే గౌతమ్ అండ్ నిఖిల్ అయితే ఒకరికొకరు సారీ చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నామినేషన్స్లో ఇద్దరు మాటలు వదిలేయడం జరిగింది. దీంతో ఇద్దరు అయితే అపాలజైజ్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఓట్ అపీల్ కోసం కొన్ని ఛాలెంజెస్ అయితే ఇస్తున్నారు కంటెస్టెంట్స్కి. ఇప్పటి వరకు 3 ఛాలెంజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఛాలెంజ్లో నిఖిల్ అండ్ ప్రేరణ అయితే విన్ అవుతారు. దీంతో ప్రేరణకు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రేరణ ఒక టాస్క్ విన్ అవుతుంది. దీంతో నిఖిల్ ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇక 3వ ఛాలెంజ్లో నబీల్ అయితే విన్ అవ్వడం జరిగింది. నబీల్కి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. ఈ ఓట్ అపీల్ ద్వారా ఓటింగ్లో చేంజెస్ ఏమైనా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాము. వెడ్నెస్డే మార్నింగ్కి అన్అఫిషియల్ వెబ్సైట్ ప్రకారం 14th వీక్ నామినేట్ అయిన 6 కంటెస్టెంట్స్కి ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. టాప్లో గౌతమ్ ఉన్నాడు 33% ఓటింగ్తో. వెబ్సైట్లో అయితే క్లియర్గా టాప్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నాడు. యూట్యూబ్ పోల్స్లో అయితే టాప్ ప్లేస్లో లేడు, సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నారు 18% ఓటింగ్తో. గౌతమ్ ఓటింగ్కి అలాగే నిఖిల్ ఓటింగ్కి చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంది అన్అఫిషియల్ వెబ్సైట్లో. యూట్యూబ్ పోల్స్లో అయితే టాప్లో ఎవరికి లేనంత ఎక్కువ ఓటింగ్తో నిఖిల్ అయితే ఉన్నాడు. ఇక తక్కువ ఓటింగ్తో గౌతమ్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళిద్దరే విన్నర్ అండ్ రన్నర్ అయితే అవ్వబోతున్నారు. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 14% ఓటింగ్తో. ఓట్ అపీల్ తర్వాత ప్రేరణ ఓటింగ్ అయితే పెరిగినట్లుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 12% ఓటింగ్తో. విష్ణుప్రియ ఓటింగ్ కూడా డేంజర్ జోన్లో అయితే ఉంది. ఓట్ అపీల్ తర్వాత ఏమైనా పెరుగుతుందా లేదా అనేది చూద్దాము. ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 11% ఓటింగ్తో. నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. ఈ వీక్ సేవ్ అయితేనే నెక్స్ట్ వీక్ టాప్ 5 అయితే ఉంటుంది రోహిణి. ఇక 6th ప్లేస్లో నబీల్ ఉన్నారు 8% ఓటింగ్తో. నబీల్ సీజన్ స్టార్టింగ్లో విన్నర్ అవుతారేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు లీస్ట్ ఓటింగ్తో డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. వీక్ బై వీక్ తన ఓటింగ్ అయితే పడిపోతుంది. వీక్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. డేంజర్ జోన్లో ఉన్న విష్ణు, రోహిణి, నబిల్ ఈ ముగ్గురులో ఒకరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.